హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఇప్పుడు ఆదిత్య ఓం ఎలిమినేట్ అంటున్నారు. ఆదిత్య ఓంని ఎందుకు పంపించేశారంటారు? ఆడలేకపోయిన వాళ్ళు పంపించేస్తారు. ఏమేం లేదు. లేదు. అంటే ఓట్ల ప్రకారం ఇప్పుడు బయటికి పబ్లిక్లోన ఎందుకు ఫెయిల్ అవుతాడు ఒక మనిషి అంటే ఎగ్జామ్ రాక ఫెయిల్ అవుతాడు. బిగ్ బాస్లో కూడా అంతే, గేమ్ లేక పక్క పంపించేస్తారు. అది ఓకే. ఓట్ ప్రకారం నైనిక వీక్ వెనకాల ఉంది. కానీ ఆదిత్య ఓం పర్వాలేదు, కొంచెం సేవ్ అవ్వచ్చేమో అని. కానీ హౌస్ మేట్స్ డిసిషన్ ప్రకారం బయటికి పంపించేశారు. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు లేడీస్ ఉంటేనే కదా ఎవడైనా ప్రజలైనా ప్రేక్షకులైనా చూస్తారు. పర్టికులర్గా యూత్ అంతా మొబైల్స్ వాడుతున్నారు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్స్. లేడీస్ ఉంటే చూస్తారన్న ఒక చిన్న అభిప్రాయంతో లేడీస్ని పెట్టారు అంతే. మీకు మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? మనకంటే గేమ్ ఏంటంటే పిచ్చోన్లా చేస్తున్నాడు, సైకో. మన కుర్జీ తాతలాగా చేస్తున్నాడు. కుర్జీ తాత మన లోకల్ కాకి లాంటి వీళ్ళలాగా చేస్తున్నాడు. వీళ్ళకి కనపడి చేస్తారు, ఆయన కనపడుకోకుండా చేస్తాడు అంతే. సోనియా ఎలిమినేట్ అయింది కదా, ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? అన్ఫేర్. అన్ఫేర్ అంటారు. ఎందుకంటారు? వేస్ట్, అలాంటి వాళ్ళని పెట్టుకోవద్దండి. అలాంటి వాళ్ళని పెట్టుకోరాదు, వేస్ట్ అంటున్నా. ఎందుకు గేమ్ ఏం ఆడలేదన్నా? గేమ్ ఆడమంటే ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి బిగ్ బాస్ గురించి 10 మందికి తెలవాలి. 10 మంది తూ అనేలాగా కాకుండా 10 మంది అవుననేలాగా తీయాలి. ఇల్లు లేడీస్ని కంట్రోల్లో పెట్టి బిగ్ బాస్ తీస్తే, ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 1, 2, 3, 5 వరకు ఎలా ఉంది, మొన్న 8 నుంచి 7, 6 నుంచి ఎలా ఉంది. రెస్పెక్ట్ లేదు బిగ్ బాస్ మీద. మెయిన్ రీజన్ ఎవరు డబ్బు బలం ఉంటే, ఎవరు రికమెండేషన్ మీద ఉంటే రికమెండేషన్ మీద వచ్చేస్తున్నారు. అంతేగాని నటనుంది. అసలు మణికంఠ ఇంతకుముందు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మణికంఠ వచ్చిన తర్వాత తెలుసు. మణికంఠ కూడా ఎలా ఓవర్ యాక్షన్, ఆ విగ్గు తీసేయడము, ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయడము, కనపడుకోకుండా అదేదో భూత వైద్యుల్లాగా అలా ఇలా మాట్లాడడం చేస్తున్నాడు. నిఖిల్ పృథ్వీరాజ్ సోనియాకి ఎడిట్ అయ్యారు. సోనియా గేమ్ సోనియా ఆడుతుంది, స్ట్రాటజీ యూజ్ చేసింది, తను ఎలా అయినా ఆడొచ్చు. కానీ నిఖిల్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ గేమ్ ఆడకుండా తనకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారంటారు? ఇంకా నేను ఎలానో మీరు గెలవరు కదా, నాకన్నా ఇవ్వండి అని ఛాన్స్ అన్నట్టు మాట్లాడుతున్నాను. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇంకా టాప్ 5లో ఇంకా నిఖిల్ ఉంటాడు, మణికంఠ ఉంటాడు, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు కన్ఫర్మ్ ఉంటారు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే.